ఫ్రెండ్స్, నేను మీ పాషా. నేను వచ్చేసి ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కిరాయి పికప్ ఉండే అమెరికా నుంచి ఒక అతను వస్తున్నాడు. సో ఆ పికప్కి వెళ్తున్నాను. మా ఊరు వచ్చేసి 200 కిలోమీటర్ ఉంటుంది. 225 కిలోమీటర్ ఉంది మా ఊరు నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. నేను 0 కిలోమీటర్ నుంచి వెళ్ళి ఎర్టిగా, నా వెహికల్ వచ్చేసి ఎర్టిగా వెహికల్ అండి. 2014 మోడలు. నేను ఢిల్లీ నుంచి తెచ్చుకున్న ఈ వెహికల్ని. పీవీసీ మున్నా గారు ఇప్పించారు. వెరీ గుడ్ కండిషన్లో ఉందండి బండి మాత్రం. మైలేజ్ కూడా ఆయన 18 నుంచి 20 మైలేజ్ ఇస్తుందని చెప్పిండు. కానీ మీరు ఆ మైలేజ్ నేను చెప్తే మీరు అవాక్ అవుతారు. గింత మైలేజ్ కంపెనీ కూడా ఇవ్వదు, మీరు గంత మైలేజ్ ఇస్తుందంటే మీరు అంత ఫేక్ అని అంటారు. కానీ ప్రామిస్గా చెప్తున్నా, ఫేక్ కానే కదండి. ఇప్పుడు ఏసీలో వస్తుంది. 0 కిలోమీటర్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 100 కిలోమీటర్ వచ్చిన నేను. దగ్గర హైదరాబాద్ వెళ్తున్నా. వరంగల్ టు హైదరాబాద్ హైవేలో ఉన్నా. చూడండి మైలేజ్ వచ్చేసి చూపెడుతున్నా, రివ్యూ చేస్తున్నా చూడండి. ఈ ఫేక్ కానే కాదు, లైవ్గా మీకు డ్రైవ్ చేస్తున్నా. 23.2 ఇది నా మైలేజ్. అంటే ఎర్టిగా 2014 మోడల్ ఎర్టిగా. చూడండి నా వెహికల్ వచ్చేసి ఇలా 38 డిగ్రీ ఎండ ఉంది, ఉష్ణోగ్రత ఉంది. 23.2 మైలేజ్ ఉంది. 76,598 కిలోమీటర్ తిరిగింది నా బండి. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం 4:22 అవుతుంది. అక్కడ చూడండి 38 డిగ్రీ అది ఎండ ఉష్ణోగ్రత. ఇక కింద వచ్చేసి అది యావరేజ్, బండి ఎంత యావరేజ్ ఇస్తుంది అనేది మీ అబద్ధం కానే కదండి. ఎందుకంటే నేను ఆ మైలేజ్ ఎందుకు ఇచ్చింది అనేది కూడా మీకు వివరిస్తాను. ఎందుకు వస్తుందంటే నేను 60 to 80 రేంజ్లో నేను స్పీడ్ వెళ్తున్నా, అంతకంటే స్పీడ్ వెళ్తలేను. మళ్ళీ ఎలా పడితే అలా గేర్ డౌన్ చేసుడు, ఓవర్టేక్ చేయట్లేదు. నువ్వు ఓన్లీ వెహికల్ని ఒకటే రేంజ్లో తీసుకెళ్తాను. 60, 70, 80 ఇదే రేంజ్లో నేను వెహికల్ తీసుకెళ్తున్నా. 23.3 మైలేజ్. ఇంతకుముందు 23.2 ఉండే, ఇప్పుడు 3 మైలేజ్ అయింది. చూడండి ఎంత ఏసీ. చూడండి ఇక్కడ ఏసీ ఆన్ ఉందా లేదా చూడండి. ఏసీ ఆన్లోనే ఉంది. 2 పాయింట్లో ఉంది ఏసీ. ఏసీ చిల్లు ఉంది ప్రజెంట్. ఇప్పుడు మాత్రం నేను హైదరాబాద్ హైవేలో ఉన్నా. వరంగల్ టు హైదరాబాద్. ఇది ఇప్పుడు కొంచెం సేపట్లో టోల్ గేట్ వస్తుంది. ఇక్కడ చూడండి టోల్ గేట్ ఇక్కడ. ఇవన్నీ లారీలు కూడా నన్ను ఓవర్టేక్ అంటే ఏ వెహికల్ని కూడా నేను ఓవర్టేక్ చేయట్లేదు ఎక్కువగా. ఎందుకంటే నా స్పీడ్ ఎంత ఉంది, 60 నుండి 80 స్పీడ్ మధ్యలో నేను వెళ్తున్నా కాబట్టి వేరే పెద్దగా నేను ఎక్స్టైటర్ ఎక్కువ ఇవ్వట్లేదు. ఆర్పిఎం 1500 ఆర్పిఎం నుంచి వెళ్ళి 2000 ఆర్పిఎం, బిలో 2000 ఆర్పిఎంలో నేను నడుపుతున్న వెహికల్. అసలు ఇంత ఒక్కసారి కూడా 2000 ఆర్పిఎం దాటి నేను ఎక్సలేటర్ ఇవ్వలేదు. సో అందుకే అంటే మనం ఎలా పడితే అలా ఒక బండిని ఓవర్టేక్ చేయాలని ఫస్ట్ గేర్ వేసి సెకండ్ గేర్ వేసి మనం బాగా ఎక్సలేటర్ ఉన్నదంతా తొక్కితే మనకు పికప్ ఫాస్ట్గా అందుకోవాలని మనం ఎక్సలేటర్ ఇస్తాం కదా. సో దానివల్ల మనకు మైలేజ్ అనేది చాలా తక్కువవుతుంది. 14 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు, 18 ఇవ్వచ్చు, 16 ఇవ్వచ్చు. మన వెహికల్ అట్లా కాదండి. నేను ఇదే స్పీడ్లో వెళ్తున్నాను. 80 ఇప్పుడు చూడండి 23.4 అండి. చూడండి అబద్ధం కానే కాదు, ఫేక్ కానే కాదు. 23.4 మైలేజ్ ఇస్తుంది నా వెహికల్. ఇప్పుడు టోల్ గేట్ వచ్చింది. ఇక్కడ చూడండి టోల్ గేట్ వచ్చింది. నా మైలేజ్ మాత్రం అబద్ధం కాదండి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఈ సమయం వచ్చేసి 4:24, 23.4 ఇస్తుంది మైలేజ్. టోల్ గేట్ దాటాను. ఇప్పుడు చూడండి నేను అక్కడ బీడింగ్లో ఉన్నా కాబట్టి మళ్ళీ 23.3 వచ్చింది వెహికల్. 22 నుంచి వెళ్ళి 24 మధ్యలో యావరేజ్ ఇస్తుంది. 23.5 నుంచి ఇస్తుంది మైలేజ్. ఫస్ట్ టోల్ గేట్ గన్పూర్ దగ్గర నేను దాటేశాను. ఇప్పుడు నెక్స్ట్ జనగాం వస్తుంది. చూడండి ఏసీ అందులోనే ఉంది. నేను ఢిల్లీ నుంచి తెచ్చుకున్న ఈ వెహికల్ మన పీవీసీ మున్నా గారు ఇప్పించారు. ఈ వెహికల్కు టీజీ నెంబర్ కూడా వచ్చిందండి. రిజిస్ట్రేషన్ అంటే ట్యాక్సీ కట్టేసి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఆ రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఖర్చు ఎంత వచ్చింది, ఢిల్లీ నుంచి తెచ్చిన వెహికల్కు ఎంత ఖర్చు వస్తుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఎంత వస్తుందో
అనేది ఒక డౌట్. 1,00,000 అవుతుందా, 2,00,000 వస్తుందా, 1,50,000 వస్తుందా అనేది ఒక డౌట్. చాలామంది భయపడుతూ ఉంటారు. తెచ్చుకున్న తర్వాత ఎంత ఖర్చు వస్తుంది అనేది చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను వచ్చేసి ఆ పూర్తి వీడియో కావాలంటే మీకు ఎవరికైనా నేను తీసి అప్లోడ్ చేస్తాను. కామెంట్ చేయండి, నా కావాలి బ్రో ఆ వీడియో ఎంత ఖర్చు వచ్చింది, నా బండి 14 మోడల్ బండి, నాకు ట్యాక్సీ ఎంత వచ్చింది, మన ఏజెంట్ ఎంత తీసుకున్నాడు కమిషను, మిగతా చిన్న బయట ఏమో ఖర్చు మన రిజిస్ట్రేషన్కి ఎంత ఖర్చు వచ్చింది అనేది మొత్తం వీడియో అప్లోడ్ చేయంటే చేస్తాను. నా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి దానికి సంబంధించినవి, విత్ వీడియో ప్రూఫ్తో ఉన్నాయి, ఫోటో ప్రూఫ్తో ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. ఢిల్లీ నుంచి తెచ్చిన వెహికల్కి రిజిస్ట్రేషన్కి ఎంత అవుతుంది అనేది డౌట్ ఉన్నవారు కామెంట్ చేయండి. నేను 100% మీకు పూర్తిగా డీటెయిల్స్గా చెప్తాను. మీరు కామెంట్ చేయండి, నెంబర్ పెట్టండి, నేను నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి మీకు డౌట్ ఉంటే. అయితే ఎట్టిగా బండి 14 మోడల్ బండికి ఇంత అంటే 14 మోడల్ బండి అది ఏ బండి అయినా కూడా మైలేజ్ ఎంత ఇస్తుందా అంటే పక్కా ఇస్తుంది. ఇక చూడండి, అబద్ధంగానే కాదు, ఇక మీకు లైవ్లోనే నేను డ్రైవింగ్ చేసుకుంటా, ఒక సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేయొద్దు, అయినా కూడా డ్రైవింగ్ చేసుకుంటా నేను వీడియో తీస్తున్నాను. దానికి సారీ. ఎవరికైనా నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి బ్రో, ఎందుకంటే బ్యాడ్గా కామెంట్ చేయకండి. నచ్చకుంటే వదిలేయండి, స్కిప్ చేసేయండి. నేను ఏదో వ్యూస్ కోసమో నాకు ఏదో అమౌంట్ వస్తుంది దీంట్లో నేను సంపాదిస్తానని దానికోసం తీయట్లేదు. ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ మీద తీస్తాను తప్పితే నాకు పెద్ద సబ్స్క్రైబర్ లేరు, నాకు పెద్ద వ్యూస్ కూడా లేరండి. ఇది ఎవరికైనా యూజ్ వస్తుందని, ఎవరికైనా నచ్చకపోతే సోది అనిపిస్తే మీరు స్కిప్ చేసేయండి, దాంట్లో బాధ ఏం లేదు. చూడాలని కూడా రూల్ లేదు కదా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు అంటే ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్, ఎర్టిగాకు ఎంత మైలేజ్ ఇస్తుందని చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సెర్చ్ చేస్తే అది కరెక్ట్ చూపెట్టారు, మొత్తం హిందీలో వాళ్ళే మైలేజ్ ఇంత ఇస్తుంది అనేది చెప్తూ ఉంటారు, తెలుగులో మాత్రం లేదు. సో ఇది ఒక తెలుగులో నేను ఫస్ట్ టైం తీసిన అనుకుంటాను. మైలేజ్ పక్కా మైలేజ్ ఎంత ఇస్తుందని ఎవరికి తెలియదు. నేను దగ్గర చూడండి 100 కిలోమీటర్ 109 కిలోమీటర్ వచ్చాను మా ఊరి నుంచి వెళ్ళి. ఇప్పుడు నా మైలేజ్ వచ్చేసి 23.4, అంటే నేను అదే స్పీడ్లో వస్తున్నాను అనమాట. ఇగో 60 చూడండి, నా స్పీడ్ పెరిగినా 60, 70, 80 ఈ స్పీడ్లో వెళ్తున్నాను అనమాట. ఆటోలు కూడా ఒకటేతాను ఒక్కో టైంలో, అంటే నేను అంత స్పీడ్గా వెళ్ళట్లేదు, స్లోగా వెళ్దాం. నాకు పికప్ టైము 7:40కి అక్కడ ఉంది, 7:40కి ఎయిర్పోర్ట్లో, 7:40కి ఎయిర్పోర్ట్లో పికప్ ఉంది నాకు. ఆ టైంకి అక్కడ రీచ్ అయితే సరిపోయా. ఇప్పుడు నాకు 4:30 అవుతుంది, స్లోగా వెళ్తున్నా. నాకు పెద్ద ఇప్పుడు ఇంకా 100 కిలోమీటర్ ఉంది, చూసుకుంటూ వెళ్తున్నా. మనకి ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. డౌట్ ఎంత వస్తుందా బ్రో అంటే పక్కా 100 మైలేజ్ ఎంత వస్తుందా డౌట్ కాదు, 100కు 200% చెప్తాను కదా. ఇవి 23, ఇంకా కొంచెం సేపు అయితే 24 కూడా అవుతుందేమో. నేను ఎయిర్పోర్ట్ పోయే వరకు ఒక స్క్రీన్ షాట్ కొట్టి అప్లోడ్ చేస్తాను. మీరు నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి బ్రో, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ వస్తుందంటే షేర్ చేయండి. మాత్రం బ్యాడ్ కామెంట్స్ అని చేయకండి, ఎందుకంటే ఇక్కడ చర్చి ఉంది, ఇక్కడ దగ్గరపాటులో రోడ్డు మీద హైవే. సో ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో అంటే ఢిల్లీ నుంచి తెచ్చిన వెహికల్కి ఎంత ఖర్చు వస్తుంది అనేది డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.